ప్రపంచమే ఓ యుద్ధ నగరంగా మారిపోయింది. ఏ యుద్ధం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో, ఎక్కడో జరిగే యుద్ధం మన వైపు దూసుకొస్తుందో అర్థం కాని పరిస్థితి. భారత్ మీద కడుపు మంటతో రగిలిపోతున్న పాక్, చైనా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కుట్రలు చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రక్షణ రంగాన్ని సూపర్ స్ట్రాంగ్ చేస్తున్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 97 తేజస్ యుద్ధ విమానాల రాకకు రూట్ క్లియర్ చేసింది. తేజస్ తో పాటు సైన్యంలో చేరబోతున్న యుద్ధ విమానాలేంటి? ఇవి భారత ఎయిర్ ఫోర్స్ బలాన్ని ఎలా రెట్టింపు చేయబోతున్నాయి? హ్యావ్ ఎ లుక్. డిఫెన్స్ అమ్ముల పొదిలోకి భారీగా ఫైటర్ జెట్లు. 97 తేజస్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్. ఆకాశంలో నిఘా పెట్టబోతున్న యుద్ధ విమానాలు. మరింత స్ట్రాంగ్ కాబోతున్న మన వైమానిక దళం. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్కు ఇక చుక్కలేనా? మేక్ ఇన్ ఇండియా నినాదానికి మరింత బలం. తేజస్ ప్రత్యేకతలేంటి? ఏం చెయ్యబోతున్నాయి? ప్రపంచమంతా ఇప్పుడు యుద్ధం గుప్పెట్లో చిక్కుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. దీంతో రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూ కేంద్రం భారీగా ఖర్చు చేస్తోంది. అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తూ కొన్ని, స్వదేశంలో తయారు చేస్తూ మరికొన్ని ఇలా భారత అమ్ముల పొదిలోకి చేరుస్తోంది. వాయుసేన మాత్రం అనుకున్న స్థాయిలో బలంగా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్న వేళ ఎయిర్ ఫోర్స్ స్ట్రాంగ్ చేయాలని కేంద్రం ఫిక్స్ అయ్యింది. రక్షణ శక్తిని మరింత స్ట్రాంగ్ చేస్తూ 97 స్వదేశీ యుద్ధ విమానాలు తేజస్ మార్క్ 1A లేదా LCA మార్క్ 1A కొనుగోలు చేయడానికి ప్రధాని ఆధ్వర్యంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం విలువ సుమారు 66,000 కోట్లు. వీటిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేయనుంది. త్వరలో పాత MiG-21 జెట్లు రిటైర్ కాబోతున్నాయి. దీంతో తేజస్ యుద్ధ విమానాలను సైన్యంలో చేర్చేందుకు కేంద్రం వేగంగా నిర్ణయం తీసుకుంటోంది. MiG-21 స్థానంలో ఆధునిక సాంకేతికత, శక్తివంతమైన ఆయుధాలతో కూడిన స్వదేశీ తేజస్ జెట్లు భర్తీ చేయబోతున్నాయి. తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలు అందుబాటులోకొస్తే భారత వాయుసేన దాడి సామర్థ్యం పెరగడమే కాదు, విదేశీ విమానాలపై ఆధారపడే పరిస్థితి భారీగా తగ్గుతుంది. నిజానికి ఇంతకు ముందే ప్రభుత్వం 83 LCA మార్క్ 1A జెట్ల కోసం 48,000 కోట్లతో ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా 97 జెట్లతో కలిపి మొత్తం సంఖ్య 180 దాటనుంది. ఈ డీల్తో మేక్ ఇన్ ఇండియా నినాదానికి మరింత బలం చేకూరబోతోంది. HAL ప్రొడక్షన్ ప్లాంట్కు రాబోయే ఎన్నో సంవత్సరాల పాటు పనులు లభించబోతున్నాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ సంస్థలకు, MSMEలు, స్టార్టప్లకు కూడా పెద్ద ఎత్తున లాభం చేకూరుతుంది. ఆర్డర్ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఫైటర్ జెట్లు డెలివరీ కావడం లేదంటూ IAF ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ గతంలో విమర్శలు గుప్పించగా HAL అలర్ట్ అయింది. ఉత్పత్తిని క్రమంగా పెంచుతామని, సంవత్సరానికి తక్కువలో తక్కువ 20 ఫైటర్ జెట్లు డెలివరీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఇదే జోరు కంటిన్యూ అయితే భారత వైమానిక బలం భారీగా పెరగడం ఖాయం. ముందుగా ఆర్డర్ చేసిన 83 తేజస్ యుద్ధ విమానాలు డెలివరీకి రెడీగా ఉన్నాయి. సెప్టెంబర్లో వెపన్ ఫైరింగ్ ట్రయల్స్ తరువాత స్క్వాడ్రన్లో చేరబోతున్నాయి. కొత్త LCA మార్క్ 1Aలో పాత వర్షన్తో పోలిస్తే మరింత అభివృద్ధి చెందిన ఏవియానిక్స్, రాడార్, ఆయుధ వ్యవస్థలు ఉంటాయి. వీటిలో 65% కంటే ఎక్కువ స్వదేశీ సాంకేతికత ఉండటం హైలైట్. ఇది ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాల వైపు పెద్ద అడుగు అనేది నిపుణుల మాట. ఈ జెట్లు తేలికైనవే కాకుండా అత్యంత వేగవంతమైనవి. ఆధునిక యుద్ధరంగంలో శత్రువులను ఎదుర్కొని ఓడించే శక్తి వీటికి ఉంది. మాజీ వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ భారత్ అదనంగా 97 స్వదేశీ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తుందని స్పెయిన్లో సంకేతమిచ్చారు. ఇప్పుడు ఆ హామీ నిజం కాబోతోంది. ఈ డీల్ భారత ఏరోస్పేస్ పరిశ్రమను బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచానికి భారత్ ఇప్పుడు ఫైటర్ జెట్ల రంగంలో ఆత్మనిర్భర్ దిశగా అడుగులు వేస్తోందని స్పష్టమైన సందేశమిస్తోంది. ఇకటు 97 తేజస్ ఫైటర్ జెట్లతో పాటు
6 ఏఈడబ్ల్యూసీ అంటే ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోలు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆకాశంలో నిఘా నేత్రాలు అని పిలిచే ఈ ఎయిర్ క్రాఫ్ట్ డీల్ 19,000 కోట్లు. ఇవి 2033, 2034 నాటికి డెలివరీ అవుతాయి. ఐఏఎఫ్ దగ్గర ప్రస్తుతం 3 నిఘా విమానాలు మాత్రమే ఉన్నాయి. ఇవి బ్రెజిలియన్ ఎంబ్రేయర్ 145 విమానాలపై స్వదేశీ సెన్సార్లతో 240° రాడార్ కవరేజీని అందిస్తాయి. 3 ఇజ్రాయలీ ఫాల్కన్ రాడార్లు రష్యన్ IL-76 విమానాలపై ఫిక్స్ చేశారు. కొత్తగా 6 ఏఈడబ్ల్యూసీ నిఘా విమానాలు అందుబాటులోకొస్తే సరిహద్దుల్లో తోక జాడిస్తున్న చైనా, పాక్కు చెక్ పెట్టే అవకాశముంటుంది. అయితే MiG-21 రిటైర్ అయ్యే పరిస్థితుల్లో భారత వైమానిక దళ స్క్వాడ్రన్లు తగ్గిపోతాయనే టెన్షన్ కనిపించింది. సెప్టెంబర్లో 36 మిగ్ ఫైటర్ జెట్ల సర్వీసు ముగుస్తుంది. దీంతో స్క్వాడ్రన్ల సంఖ్య 29కి పడిపోయే ఛాన్స్ ఉంది. అయితే ఈలోపు తేజస్ యుద్ధ విమానాలు వస్తే స్క్వాడ్రన్ల సంఖ్య తగ్గకపోయే అవకాశముంటుంది. ఆపరేషన్ సింధూర్లో రఫేల్ యుద్ధ విమానాలు రఫాడించాయి. పాక్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించాయి. ఇప్పుడు తేజస్ బలం కూడా తోడైతే దాయాది వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఇక రాబోయే 10 ఏళ్లలో తేజస్ MK2తో పాటు 5th జనరేషన్ AMCA ఫైటర్ జెట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిని DRDO అభివృద్ధి చేస్తోంది. AMCA ప్రస్తుతం డిజైన్ అండ్ డెవలప్మెంట్ స్థాయిలో ఉంది. మరోవైపు చైనా, పాక్ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. టెక్నాలజీలో దూసుకుపోతున్నాయి. ఇలాంటి టైంలో మరింత వేగంగా ఎయిర్ ఫోర్స్ ను స్ట్రాంగ్ చేసే పనిలో పడింది మోదీ సర్కార్.